జీతాలు తీసుకునే వారికి సౌలభ్యం కోసం డిసెంబర్ 7వ తేదీ వరకు నగదు సరఫరాను ఆర్బీఐ పెంచనుంది. అప్పటి వరకు విత్డ్రా చేసుకునేందుకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బ్యాంకుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి జీతాల ఖాతాలు, పెన్షన్ల ఖాతాలు ఉన్న బ్యాంకులకు రోజువారీ అవసరాలు తీర్చేందుకు గాను 20% నుంచి 30% వరకు అదనపు నగదును సరఫరా చేయనున్నారు. జీతాలు, పెన్షన్ ఖాతాదారుల సేవల కోసం తగినంత మంది సిబ్బందిని కేటాయించనున్నారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దేశంలో నగదు సరఫరాను మెరుగుపరిచేందుకు అన్ని కరెన్సీ ముద్రణాలయాలు కొత్త 500 నోట్ల ముద్రణపై కేంద్రీకరించాయి. మధ్యలో 2000 నోట్లను కూడా ముద్రించనున్నారు. ఇదే సమయంలో రూపాయలు 500 నోట్ల చెలామణిని పెంచనున్నారు. జీతాల వారాన్ని దృష్టిలో ఉంచుకుని గత 2 రోజులుగా నగదు సరఫరాను ఉద్దేశపూర్వకంగానే కట్టడి చేసినట్టు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. జీతాలు విత్డ్రా చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బ్యాంకులకు వచ్చే సమయంలో రద్దీ, నగదు అయిపోవడం తదితర కారణాలతో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయని కూడా కేంద్రం అంచనా వేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఉద్యోగులకు ఈ వారం పాటు పోలీసు రక్షణ కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీతాల రోజుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది. మేం పూర్తి సిద్ధంగా ఉన్నాం. గత 20 రోజులుగా మేం 100% సామర్థ్యంతో పనిచేస్తున్నామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ చెప్పారు. క్యూ లైన్ల నిర్వహణ, సీట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఖాతాదారులకు మంచినీటి వసతి, తదుపరి సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత ఎస్బీఐ రోజుకు 6,000 కోట్ల రూపాయలను ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఇందులో 1,800 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఏటీఎంల ద్వారా అందిస్తుంది. జీతాల రూపంలో తమకు అన్ని 2,000 నోట్లే వస్తాయని భయపడుతున్న ప్రజలు 100 నోట్లను నిల్వ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 100 నోట్ల వాడకం 150% పెరిగింది.